అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న హనుమకొండలో ఉన్నటువంటి కాళోజీ కళాక్షేత్రాన్ని ఆయన ఓపెనింగ్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఓపెనింగ్ లో భాగంగా ఆయన 19వ తారీఖు అంటే నవంబర్ 19వ తారీఖు నుండి డిసెంబర్ 7వ తారీఖు దాకా 1 ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని కూడా ఆయన చెప్పిండట. 1 ఇయర్ సెలబ్రేషన్ అంటే ఏంది? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు ఇప్పుడు సంవత్సరం పూర్తయిపోతున్నది. డిసెంబర్ 7వ తారీఖు 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళా వచ్చే నెల డిసెంబర్ 7వ తారీఖు వస్తే 1 ఇయర్ పాలన పూర్తయిపోతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మనం సంవత్సరం పరిపాలన అద్దపు తునుకలెక్క చేసేసినాము. దాదాపు మనం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అన్ని పూర్తయిపోయింది. ఇక మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. ప్రజలందరూ కూడా పచ్చబడిపోయినారు, రైతులందరూ కూడా సల్లంగా ఉన్నారు, రైతులకు ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి కష్టాలు లేవు, ప్రజలందరూ మంచిగా సుఖంగా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇక సెలబ్రేషన్ స్టార్ట్ చేసిండు. ఇక నిన్న కాళోజీకి సంబంధించినటువంటి సెంటర్ని కూడా ఓపెన్ చేసిండు. నిన్న బటన్ ఒత్తిండు, మొత్తానికి ప్రారంభం చేసి పడేసిండు. ఎట్లనో అట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసిరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ 1 ఇయర్ పరిపాలన దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో రిబ్బన్ కట్ చేసేటటువంటి కార్యక్రమం అయితే చేసిండు. కానీ ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నటువంటి పెద్ద చర్చ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అధికారిక సభ కదా, అది అధికారిక మీటింగ్ కదా, దాదాపు నిన్న ఆ సభలో లక్షలాది మంది వచ్చిరని చెప్పి వీళ్ళే చెప్తున్నారు. 1,00,000 మంది వచ్చిరు, 50,000 60,000 మంది మహిళలే వచ్చిరు, చాలా మంది వచ్చిరు ఆ సభకి. నిన్న సభ మొత్తం సక్సెస్ అయిపోయింది, చాలా అద్భుతంగా జరిగింది సభ అని చెప్పి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి మాట. ఇదే కాంగ్రెస్ వర్గంలో ఇంకో చర్చ కూడా నడుస్తుంది. ఏంటంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత పెద్ద సభ పెట్టినప్పుడు, ఇంత పెద్ద కాళోజీకి సంబంధించినటువంటి సెంటర్ ఓపెన్ చేసినప్పుడు మంత్రులు ఎందుకు రాలే? ఆఖరికి నర్సంపేటకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సొంత ఎమ్మెల్యే కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దుంతిమాధవ్ రెడ్డి, ఆయన కూడా రాలేకపోయింది. ఎందుకు రాలేదు? దుంతిమాధవ్ రెడ్డి రాకపోవడానికి గల కారణం ఏంది? ఆయన సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే కదా, ఆయన ఎందుకు కనబడలేదు? ఆయనే పోనీ ఈయన పక్కన పెడితే భూపాలపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా పెద్దగా కనబడలే. ఎక్కడున్నాడు దేవులాట అసలు కనబడలేకపోయింది. రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా పెద్దగా కనబడలే ఆ సభలో. మరి వీళ్ళందరూ ఎందుకు రాలేదు? రాకపోవడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. వీళ్ళు నిజంగా ఎందుకు రాలేదు? ఎక్కడ కనిపించింది? వరంగల్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కనిపించింది, తర్వాత యశస్విని రెడ్డి కనిపించింది, కొండా సురేఖ కనిపించింది. ఎందుకంటే కొండా సురేఖ వరంగల్కి సంబంధించినటువంటి మంత్రి, తర్వాత ఇక భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, తర్వాత ములుగు జిల్లా, ఇవన్నీ ఇక రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి, ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా అంటే మొత్తం అన్ని వస్తాయి కదా, అన్ని నియోజకవర్గాలు వస్తాయి కదా. ఇటు వరంగల్కి సంబంధించిన వ్యవహారంలో పరకాలు వస్తుంది, భూపాలపల్లి, ములుగు, ఈ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రి ఇటు కొండా సురేఖ, తర్వాత సీతక్క, వీళ్ళిద్దరు ఉండాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే సొంత జిల్లాకి సంబంధించినటువంటి 2 వ్యక్తులు కాబట్టి, పక్క జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తులు, పక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2 మంత్రులు కాబట్టి వీళ్ళు ఉండాల్సిందే. కానీ సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎందుకు రాలేదు? రాకపోవడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే వరంగల్లో కొండా సురేఖకు సంబంధించినటువంటి వ్యవహారం కొంతమంది ఎమ్మెల్యేలకు నచ్చట్లేదు. కొండా సురేఖ ఎవరిని కలుపుకొని ముందుకు పోవట్లేదు. నేను ఏది చెప్తే గదే చేయాలి, నా మాటే శాసనం, నా ముచ్చటే వేదం, నా గీత దాటి ఎవరైనా ముందుకు పోతే ఖచ్చితంగా నేను వాళ్ళని పట్టించుకోనని చెప్పి కొండా సురేఖ కొంత ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు వరంగల్ జిల్లాలో అనేది పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ. అయితే కొండా సురేఖ వల్లనే దుంతిమాధవ్ రెడ్డి రాలేదు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కొంత రాజకీయ వర్గాలలో కూడా గుసగుసలు వినబడుతున్నాయి. ఇంకోటి, కొండా సురేఖ పైన చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చినట్ట. సార్, కొండా సురేఖ గారు మరి ఒంటెత్తి పోకుండా ఆమె పర్ఫార్మెన్స్ మేము తట్టుకోలేకపోతున్నాం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంది, ఆమె పనితీరు కూడా మాకు నచ్చట్లేదు, మా దగ్గర ఉన్నటువంటి మా అనుచరులను కూడా తన వైపు మళ్లించుకుంటా ఉంది, మా దాంట్లో మాకే పంచాయతీలు పెడతా ఉంది, మా పార్టీ వర్గాలలో మమ్మల్ని నానా రకాలుగా వేధిస్తూ ఉంది, ఇబ్బంది పెడుతున్నది, ఇది పద్ధతి కాదు కదా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఆ ఎమ్మెల్యేలపై చెప్పిరట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏం పట్టించుకోలే, ఆయన 1% కూడా ఇటువంటి వ్యవహారాలు పట్టించుకుంటలేదు. ఆఖరికి వీళ్ళకి విరక్తి పుట్టి సభకు దూరం అయిపోయినారు అనేది కొంత నడుస్తున్న చర్చ. కొంతమంది సభకు వచ్చారు కానీ పెద్దగా యాక్టివ్గా కనబడలే. ఎందుకంటే వరంగల్లో సభ అంటే, హన్మకొండలో సభ అంటే వాళ్ళు సొంత ఇంట్లో సభ అన్నట్టే భావించాలి కదా. ఆ వరంగల్ అనేది ఎవరిది? ఎమ్మెల్యేలే కదా, ఎమ్మెల్యేల వ్యవహారాలు నడుస్తాయి కదా అక్కడ మొత్తం. కానీ ఎమ్మెల్యేలు పెద్దగా కనబడలే, మొత్తం కొండా సురేఖకు సంబంధించినటువంటి వ్యవహారం కనబడ్డది. కొండా సురేఖ గట్టిగా మాట్లాడడం, కొండా సురేఖ మొత్తం మేనేజ్ చేయడం, వీళ్ళే కనబడ్డరు. తీన్మార్ వలన కొండా సురేఖ, సీతక్క, యశస్విని రెడ్డి, ఇంకొక ఎమ్మెల్యే కనబడ్డాడు. వీళ్ళే మొత్తం ఒక 5-6 వీళ్ళు మాత్రమే కనబడ్డారు. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కనబడ్డాడు వీళ్ళు, తర్వాత పొన్నం ప్రభాకర్ కనబడ్డాడు. పొన్నం ప్రభాకర్ కరీంనగర్కి సంబంధించినటువంటి ఆ కిందికి వస్తాడు కదా మంత్రి,
పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి కదా, అంటే రెవెన్యూ శాఖ మంత్రి అయినా కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వాసి కదా, ఇక్కడికి వచ్చింది. ఆఖరికి వరంగల్కి రావాల్సినటువంటి మంత్రులు రాలే, అందరూ వచ్చిరు. దాదాపు 12 మంది మంత్రులు ఉంటే ఈ 12 మందిలో కేవలం నిన్న అడపాదడప ఒక 5-6 కనబడ్డారు అంతే. కానీ కీలకమైనటువంటి నేతలు ఇటువైరు, కీలకమైనటువంటి వ్యక్తులు ఎందుకు రాలేదు నిన్న సభకు? రాకపోవడానికి గల కారణం ఏందనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. మరి వరంగల్ సభ అన్నప్పుడు ఇది అధికారిక సభ, ఫస్ట్ సభ. ఎందుకంటే ఫస్ట్ ఏమంటారు, సెలబ్రేషన్లో ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుండే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పిండు రేవంత్ రెడ్డి సార్. మనం వరంగల్లోనే మన సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలి, 1 year సెలబ్రేషన్ అన్నప్పుడు. తర్వాత ఇంత పెద్ద 95 కోట్లతోటి ఆ కాలేజీకి సంబంధించినటువంటి కళాక్షేత్రం కట్టినప్పుడు, ఆ ఓపెనింగ్ చేస్తున్నప్పుడు మరి అది చాలా పెద్ద సక్సెస్ అన్నట్టే కదా. మరి వచ్చి అట్లీస్ట్ రేవంత్ రెడ్డికి సపోర్టివ్గా మంత్రులు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. రాలే. ఎవరెవరు రాలేదంటే ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు మొత్తం ఆ సభకే దూరం అయిపోయాడు. ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి ఎవరిని కలుపుకొని ముందుకు పోవట్లేదు, అసలు రేవంత్ రెడ్డి ఆహ్వానం కూడా ఇవ్వట్లేదు, రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది కొంత నడుస్తున్నటువంటి చర్చ. ఇదొకటి. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఇదైతే, సెకండ్ సంబంధించినటువంటి అంశం వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాలే. మనకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పెద్దగా నిన్న కనబడలే. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాకపోవడానికి కారణం ఏంటనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని విషయాలలో దగ్గర ఉంటాడు, మళ్ళీ ఆయన మంత్రి కదా. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాకపోవడానికి గల కారణం అందరు మంత్రులు ఉంటారు, మరి వీళ్ళు ఎందుకు లేరు? సరే ఎగ్జాంపుల్ మనం ఇది వరంగల్ జిల్లాలో కాబట్టి వరంగల్కి సంబంధించినటువంటి వ్యక్తులే వస్తారు అనుకుందాం. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చింది కదా, శ్రీధర్ బాబు వచ్చింది కదా, సీతక్క వచ్చినారు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకరు, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఉన్నాడు, తీన్మార్ మల్లాన్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా కీలకమైనటువంటి నేతలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు రాలేదు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు దూరం అయిపోయింది? ఆ సభకు రాకపోవడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఇదొకటి. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాలే. తర్వాత కీలకమైనటువంటి వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాలే. తుమ్మల ఆయన కూడా రాలే. రాకపోవడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు ఇంకో పెద్ద క్వశ్చన్ మార్క్. వీళ్ళు ఎందుకు రాలేదు? వీళ్ళతో పాటు మాధవరెడ్డి, మీకు మాధవరెడ్డి తెలుసు కదా, ఈయన నర్సంపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఆయన కూడా రాలే. వీళ్ళు ఎందుకు రాలే? సభకు దూరంగా ఉండడానికి గల కారణం ఏంది? వీళ్ళు ఎందుకు రాలేకపోయేది? నాకు తెలిసిన అంటే కొంత మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్, కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావుకును ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి వీళ్ళంతా పక్కపక్కనే. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఏమో ఈయన ఖమ్మంకి సంబంధించినటువంటి వ్యక్తి, అంటే ఖమ్మంకి సంబంధించినటువంటి మంత్రి. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు నల్గొండకు సంబంధించినటువంటి వ్యక్తులు, నల్గొండకు సంబంధించిన మంత్రులు వీళ్ళిద్దరు. అసలు వీళ్ళు ఎందుకు రాలే? రాకపోవడానికి గల కారణం ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళని పిలవలేదా? లేకపోతే అధికారికంగా వీళ్ళను ఆహ్వానం అందించలేదా? లేకపోతే వీళ్ళకేమో బిజీ షెడ్యూల్ ఉండి రాలేకపోయారా? లేకపోతే కావాలని రాలేదా? ఇప్పుడు ఇవన్నీ నడుస్తున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి ఇంత పెద్ద సభ కదా, చాలా పెద్ద సభ కదా, వరంగల్లో 95 కోట్లతో కట్టినటువంటి బిల్డింగ్ కదా. ఏది బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్టార్ట్ అయ్యి కాంగ్రెస్లో దాన్ని మొత్తం ఎండింగ్ చేసినటువంటి ఘనత అది రేవంత్ రెడ్డికే చెందుతుంది కదా, అది కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందుతుంది కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పెద్ద లీడ్ రోల్ తీసుకున్నప్పుడు, ఇంకోటి డిసెంబర్ 7వ తారీఖు వస్తే ఇప్పుడు మనం 1 year సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు నిన్నట్టుండే నవంబర్ 19వ తారీఖు నుండి స్టార్ట్ అయిపోయింది. ఈ సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుంటున్నట్ట. మేము సంవత్సరం పరిపాలన అద్దపు తునకలెక్క చేసేసినాం, బంగారు తెలంగాణ అయిపోయింది, 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం, రుణమాఫీ అయిపోయింది, రైతు బంధు అయిపోయింది అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నటువంటి మాట. మరి ఇవన్నీ నిజంగా జరిగినప్పుడు, సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు సెలబ్రేషన్లో ఈ మంత్రులు ఉండాలి కదా, వీళ్ళు ఎందుకు లేరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీనియర్ లీడర్, ఆయన 25 years ఇండస్ట్రీ కదా, చాలా పెద్ద వ్యక్తి కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీనియర్ లీడర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన కరుడు కట్టినటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేత. మళ్ళీ తర్వాత ఆయన పీసీసీగా కూడా ఉన్నాడు, పీసీసీ కూడా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2018లో కీలకమైనటువంటి పాత్ర పోషించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనేకమైనటువంటి సభలలో పాల్గొన్నాడు. చాలా సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 35 years ఇండస్ట్రీ అనేది కాంగ్రెస్లో ఎప్పటి నుండో ఉన్నటువంటి వ్యక్తి కదా. రేవంత్ రెడ్డి ఎంత ఒక 6-7 years అవుతున్నటువంటి వ్యక్తి. రాజకీయాలలో కూడా రేవంత్ రెడ్డి పెద్దగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వీళ్ళంతా తోపేం కాదు, వీళ్ళు చాలా పెద్ద తోపులు కదా. వీళ్ళు రాజకీయాలలో పండితులు వీళ్ళంతా. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా చాలా చాలా పెద్ద వ్యక్తులు కదా. సరే వీళ్ళని కాంగ్రెస్కి సంబంధించి, వీళ్ళిద్దరు కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తులు కదా. తుమ్మల నాగేశ్వరరావు ఈయన బీఆర్ఎస్ నుండి ఈయన కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఈయన ఎందుకు రాలే? ఈయన రాకపోవడానికి గల కారణం ఏంది? తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి. అంత పెద్ద సభలో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి ఎందుకు రాలేకపోయిండు? రాకపోవడానికి గల కారణం ఏంది?
ఇప్పటిదాకా ఎవరికి అర్థం కాలే. గింత పెద్ద మనిషి, గింత పెద్ద కథ వ్యవహారం, రైతు బంధు గురించి, రుణమాఫీ గురించి, తర్వాత 500 రూపాయల బోనస్ గురించి, రైతు బీమా గురించి ఇవన్నీ మాట్లాడితే ఆ సభలో ఎంత హైలైట్ అవుతుండే. మరి ఎందుకు రాలేదు? పిలవలేదా? రేవంత్ రెడ్డి పైన కోపంతో రాలేదా? రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేక రాలేదా? రేవంత్ రెడ్డికి వీళ్ళకు పడట్లేదా? రాకపోవడానికి గల కారణం ఏందనేది ఇప్పుడు అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. సరే, వాళ్ళకి ఏదో బిజీ షెడ్యూల్ ఉంటే రాలేకపోయినాం అనుకుందాం. మరి వీళ్ళు బిజీ ఉన్నప్పుడు వీళ్ళకి సంబంధించి అంటే బిజీ అంటే ఎక్కడికైనా ఏదైనా సభలకో దానికో దీనికో అటెండ్ అవుతారు కదా, ఏదైనా చిన్న చిన్న మీటింగ్స్ ఉంటాయి, నియోజకవర్గాలలో ఉంటాయి కదా. మరి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మీటింగ్స్ ఫోటోలు కూడా బయటికి రాలేందుకు? ఏదైనా మీటింగ్స్ గీటింగ్స్ ఉంటే రాలే అనుకుందాం. వాళ్ళ నియోజకవర్గాలలో, సొంత నియోజకవర్గాలలో మీటింగ్స్ ఉంటే రాలే. మరి సొంత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మీటింగ్స్ అయినా వాళ్ళ ట్విట్టర్లోనో, ఫేస్బుక్లోనో, వాట్సాప్ గ్రూప్లోనో, లేకపోతే ఇంకా యూట్యూబ్లోనో ఎల్లైనా రావాలి కదా, ఏదో ఒక ఛానల్ అయితే రావాలి కదా. ఇలా రాలే అంటే కావాలనే రాలేదా? రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఇష్టం లేక రాలేదా? రేవంత్ రెడ్డి అబద్ధాలు భరించలేక రాలేదా? ఇవన్నీ వినబడుతున్నటువంటి చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో కొంత ఎవరిని పట్టించుకోకుండా ముందుకు పోతున్నాడు. ఎంత చెప్పినా కూడా వినట్లేదు, ఒంటెత్తి పోకూరులో ఉన్నాడు. పోరు నన్నేవాడు ఏం చేస్తాడు, నా ఇష్టం, నేను ఏం చేస్తాను నడుస్తుంది, నాకు అధిష్టానం సపోర్ట్ ఉన్నది, రాహుల్ గాంధీ నాకు అండగా ఉన్నాడు, నేను ఏం చేస్తే నడుస్తుంది పో, నన్నేవాడు అడ్డుకునేటోడు అనేటటువంటి వ్యవహారంతో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఉందనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. అందుకే రేవంత్ రెడ్డి ఇంత పెద్ద సభ పెట్టినా కూడా మంత్రులు హాజరు కాలేదనేది వినబడుతున్న చర్చ. పొద్దున ఎర్రబల్లి దయాకర్ కూడా మాట్లాడుతున్నాడు. ఎర్రబల్లి దయాకర్ రావు ఏమంటున్నాడు అంటే, నీ సొంత సభకు మీ సొంత ఎమ్మెల్యే రాలే, మీ సొంత మంత్రులు రాలే, వీళ్ళు రాకపోవడానికి గల కారణం ఏందనేది ఫస్ట్ దీనికి సమాధానం చెప్పమని చెప్పి మాట్లాడుతున్నాడు ఎర్రబల్లి దయాకర్ రావు. ఎర్రబల్లి దయాకర్ రావు కాదు, బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరికి అదే చెప్తున్నారు. నీ అయిపోతుంది, నీ పని అయిపోతుంది, 4 నెలలు అయితే నువ్వే దిగిపోతావు, కొత్త ముఖ్యమంత్రి వస్తారు, నువ్వు ఏదో అనుకుంటున్నావు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట. అంటే ఇవన్నీ చూస్తుంటే, ఇది వ్యవహారం అంతా చూస్తుంటే ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బ్యాడ్ టైం నడుస్తున్నది, రేవంత్ రెడ్డి సభకు కూడా మంత్రులు రావట్లేదు, పెద్దగా రేవంత్ రెడ్డిని సీరియస్ తీసుకోవట్లేదు, నడుస్తుంది అనుకుంటుంది, ఏం చేస్తాం మరి, ఆయన పనులు ఆయన ఉన్నాడు కదా, మేమేం చేయాలి, మమ్మల్ని విలువని మేము ఎందుకు పోవాలి, మాకంటే పెద్దోడా, మాకంటే సీనియరా, ఇప్పుడు ఆయన వెనకాల మేము చప్పట్లు కొట్టుకోవాలా, ఆయన వెనకాల మేము నిలబడాలా అనేటటువంటి ఆలోచనతోటి ఈ మంత్రులు రాలేదు అనేది వినబడుతున్న చర్చ. మాకంటే జూనియర్ కదా, మేము ఎందుకు పోవాలి, మేము సీనియర్లం, ఇప్పుడు ఆయన రిబ్బన్ కట్ చేస్తున్నా మేము పక్కన నిల్చొని చప్పట్లు కొట్టుకుంటుండాలా అని చెప్పి మేము రాలేకపోయినాం అనేది కొంత వీళ్ళ వర్షన్ అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కానీ ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి టైం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీఎం కుర్చీకి సంబంధించిన టైం దగ్గర పడుతుంది. ఈ సీఎం కుర్చీ పోవచ్చు, అతి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సీఎం పదవిలోకి వెళ్ళి దిగిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే బట్టి విక్రమార్కనో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఆ కుర్చీ ఎక్కొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి సొంత పార్టీకి సంబంధించినటువంటి మంత్రులే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సభకు షాక్ ఇచ్చారు, దూరం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. సో వీళ్ళు దూరం ఉండేసరికి అనేకమైనటువంటి అనుమానాలు కూడా తెలంగాణ సమాజానికి వస్తున్నటువంటి పరిస్థితి.